ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ఒక ఆణిముత్యం. భారత అథ్లెటిక్స్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన వేగవంతమైన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజీ. ఆకాశం నుంచి కురుస్తున్న భారీ వర్షం, చప్పట్లు కొట్టేందుకు ఒక్క ప్రేక్షకుడు లేని ఖాళీ స్టేడియం, విజేతగా నిలిచిన అభినందించేవారు కనుచూపు మేరలో లేని పరిస్థితి. ఇవేమీ కూడా ఆ అమ్మాయి సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ సృష్టించిన అద్భుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 100 మీటర్ల హడల్స్ రేసుని కేవలం 12.96 సెకండ్లలోనే పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవటమే కాదు, కొత్త ఛాంపియన్షిప్ రికార్డ్ని కూడా తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా 13 సెకండ్ల లోపు టైమింగ్ ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. మే 29న జరిగిన ఫైనల్ రేస్ రోజున భారీ వర్షం కారణంగా స్టేడియం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రేక్షకులు లేకపోవడంతో వాతావరణం నిశ్శబ్దంగా ఉన్న జ్యోతి ఏమాత్రం ఒత్తిడిలోకి లోను కాలేదు. ఆమె దృష్టి అంతా లక్ష్యం మీదే ఉంది. జపాన్కి చెందిన యుమి తనాకా, చైనాకి చెందిన యానివు మంచి స్టార్స్ తీసుకున్నప్పటికీ చివరి హడిల్స్ వద్ద జ్యోతి తన అసాధారణ వేగం, పట్టుదలతో ముందుకు దూసుకెళ్లి విజయాన్ని సాధించింది. తనాకా 13.4 సెకండ్లతో రెండో స్థానం, యానివు 13.12 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ రేస్ జ్యోతికి 2025 సీజన్లో తొలి sub-13 టైమింగ్ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు. పారిస్ ఒలింపిక్స్ కి ముందు ప్రయోగాత్మకంగా తీసుకున్న 7 స్ట్రైడ్ టెక్నిక్ కారణంగా గాయాల సమస్యలు ఎదురయ్యాయి. దాని ప్రభావం ఒలింపిక్స్ లో ఆమె ప్రదర్శన మీద పడింది. కానీ ఆ నిరాశని ఆమె ఓటమిగా భావించలేదు. ఈ సీజన్లో మళ్లీ సురక్షితమైన 8 స్ట్రైడ్ పద్ధతిగా మారి తన బలాల మీద దృష్టి పెట్టింది. విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల జ్యోతి 1.78 మీటర్ల ఎత్తులో తొలి హడల్స్ వద్ద కొద్దిగా వెనుకబడినట్లు కనిపించిన 8వ హడల్స్ తర్వాత తన స్ట్రైడ్ ని ఆయుధంగా మార్చుకుంది. అదే ఆమె విజయంలో కీలకంగా మారింది. ఇది 2023 బ్యాంకాక్ ఆసియా ఛాంపియన్షిప్ లో ఆమె సాధించిన గోల్డ్ మెడల్ కి కొనసాగింపుగా మరొక గొప్ప ఘనతగా నిలిచింది. జ్యోతి ప్రయాణం విజయాలతో మాత్రమే కాదు, ఒడిదుడుకులతో సాగింది. 2024లో 12.78 సెకండ్ల జాతీయ రికార్డు నెలకొల్పటం, ఆ తర్వాత ఒలింపిక్స్ లో ఎదురైన నిరాశ, ఈ ఏడాది నేషనల్ గేమ్స్ లో 200 మీటర్ల గోల్డ్ తో మళ్లీ ఫామ్ లోకి రావటం, ఇవన్నీ ఆమె మానసిక ధైర్యానికి నిదర్శనాలు. ప్రతి ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని ముందుకు సాగటమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 2026 టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్ కి అర్హత సాధించడం జ్యోతి ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకు అవసరమైన 12.73 సెకండ్ల టైమింగ్ సాధించడం అసాధ్యం కాదని నిపుణులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుత ఫామ్ ని కొనసాగిస్తే జ్యోతి నుంచి మరిన్ని చారిత్రక విజయాలు రావటం ఖాయమనే విశ్వాసం అభిమానులలో పెరుగుతోంది. ఈ గోల్డ్ మెడల్ వేదికలో ప్రేక్షకులు లేకపోయినా జ్యోతి మెడల్ తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చప్పట్లు కొట్టేందుకు కూడా ఎవరూ లేని స్టేడియంలో భారత్ కి గర్వం తెచ్చిన క్షణం అంటూ నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. ఆమె సాధించిన రికార్డు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగేలాగా చేసింది. అది కేవలం ఒక అథ్లెట్ విజయం కాదు, కష్టపడి ఎదిగిన ఒక భారత క్రీడాకారిణి కథ. నేడు జ్యోతి ఎర్రాజీ పేరు భారత అథ్లెటిక్స్ లో ఆశ, పట్టుదల, నిరంతర పోరాటానికి ప్రతీకగా మారింది. ఖాళీ స్టేడియం అయినా, వర్షమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యం మీద దృష్టి పెడితే విజయం తప్పక వస్తుందనే సందేశాన్ని ఆమె దేశానికి అందించింది. మన తెలుగు అమ్మాయి ఇప్పుడు కేవలం విజేత కాదు, భవిష్యత్తు భారత అథ్లెటిక్స్ కి ఒక వెలుగు.